తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళ క్యాడర్ని కానీ వాళ్ళని వ్యతిరేకించే పార్టీలను కానీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఈసారి కూడా దివంగత ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అనే తీర్మానం. ఎప్పుడు మహానాడు జరిగినా ఈ తీర్మానం అయితే కామన్. అసలు ఎవరివ్వాలో అర్థం కాదు. ఎవరివ్వాలి? కేంద్రం. 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారే కేంద్రంలో కీలకం. 2014 నుంచి 18 వరకు చంద్రబాబు నాయుడు గారే కీలకం. 2024 నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీని రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ. ఇంతమందికి భారతరత్న ఇచ్చారు, మరి రామారావు గారికి ఎందుకు ఇప్పించలేదు? ఇవ్వాలని ఎందుకు పట్టుబట్టలేదు? తీర్మానాలు చేస్తూ ఉన్నారు, రామారావు గారిని పొగుడతారు. మరి వీళ్ళదే కదా ప్రభుత్వం, కేంద్రంలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నారుగా వీళ్ళే. మరి అటువంటిప్పుడు తనకు భారతరత్న ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీదే ఉంది. తీర్మానం ఒకటి చేస్తారు. అసలు నెటిజన్లు అయితే అసలు డిసప్పాయింట్ చేయలేదు, ఈసారి కూడా తీర్మానం చేసేశారు అని. ఇక్కడ అందరూ చెప్పే లాజిక్ ఏంటి? ఒకవేళ రామారావు గారికి కనుక భారతరత్న ఇస్తే ఆయన చనిపోయారు, సో ఎవరు స్వీకరించాలి? బై డిఫాల్ట్గా వాళ్ళ భార్య గారు. వాళ్ళ భార్య గారు ఎవరు? లక్ష్మీ పార్వతి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒప్పుకోలేదనో ఇంకొకరు ఒప్పుకోలేదనో అఫీషియల్గా రామారావు గారు పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి గారు అయితే ఆయన భార్య కాకుండా పోరు కదా. సో భారతరత్న ఇస్తే లక్ష్మీ పార్వతి గారే తీసుకుంటారు. అది ఇష్టం లేకనే గట్టిగా ప్రయత్నాలు చేయట్లేదు వీళ్ళు అని చెప్పి అంటారు చాలామంది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఈసారి మళ్ళీ భారతరత్న ఇవ్వాలని చెప్పి తీర్మానం చేశారనే వార్తలు చూస్తే ఆ న్యూస్ కింద కొందరు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు, అయ్యా సార్ చంద్రబాబు గారు, ఫస్ట్ మీరు 95లో రామారావు గారిని ఆ పార్టీ లాగేసుకుంటూ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా, ఆ సస్పెన్షన్ ఎత్తేయండి సార్. ఫస్ట్ భారతరత్న తర్వాత స్టెప్పులు ఎప్పితురు కానీ ఫస్ట్ అయితే రామారావు గారి మీద విధించిన సస్పెన్షన్ ఎత్తేయండి అని చెప్పి కొందరు దీని మీద సెటైర్లుగానే వేలుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు వచ్చిందంటే రామారావు గారికి భారతరత్న, ఈ తీర్మానం అయితే కామన్ ఫిక్స్. నాకు తెలిసి ప్రతి సంవత్సరం దీన్ని ఒక డేట్ మార్చి ప్రవేశపెడుతూ ఉన్నారో ఏమో మరి.